వెయిట్ లాస్ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 100% సేఫ్ అంటున్నారు మీరు. చాలా వరకు సేఫ్ అండి. సిమాగ్లూటైడ్ అనేది ఒక కాంపౌండ్ వచ్చింది. దాని నేచర్ ఏంటంటే అంటే ఆకలి, ఘీ, కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, వైట్ మీట్, రెడ్ మీట్, సీ ఫుడ్. కొలెస్ట్రాల్ కోసం ఎస్పెషలీ. అంటే కార్డియాక్ హెల్త్ బాగా ఉంచుకోవడానికి మీరిచ్చే కొండ గుర్తులు. అరగంట ఎక్సర్సైజ్, ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ ప్రకారం మనకి టాప్ 5 అంటే స్టెప్స్ టు టేక్ టువర్డ్స్ హార్ట్ హెల్త్ అని చెప్తే, ఉదాహరణకి BMI మొదలు పెట్టుకుని HbA1c మొదలు పెట్టుకుని ఆ లెక్కలు ఏమిటో చెప్పండి డాక్టర్. యా డెఫినెట్లీ. సో HbA1c మీరు అన్నట్టు షుడ్ బి లెస్ దెన్ 6.5. డయాబెటిక్ పేషెంట్ లో వి వాంట్ ద టార్గెట్ లెస్ దెన్ 7. ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే అది అంత మంచిది. 6.5 వరకు అలవెన్స్ ఇచ్చారు, 5.7 అంటారు. మరి అది దట్ ఈస్ అ కట్ ఆఫ్. ఐఎమ్ సేయింగ్ అంటే మీరు డయాబెటిక్ అయి ఉండి మనకి HbA1c కంట్రోల్ టార్గెట్స్ కావాలంటే ఇట్స్ 6.5 to 7. నాన్ డయాబెటిక్స్ వి వాంట్ ఇట్ లెస్ దెన్ 5.7. అవునా? యా, నాన్ డయాబెటిక్స్ లెస్ దెన్ 5.7. డయాబెటిక్ వాళ్ళకి హూ జనరలీ హ్యావ్ హార్ట్ డిసీజ్ లెస్ దెన్ 6.5 to 7%. ఓకే. బ్లడ్ ప్రెషర్ ఇఫ్ యూఆర్ ఆల్రెడీ హైపర్టెన్సివ్ పేషెంట్ మన టార్గెట్ వచ్చేసి లెస్ దెన్ 130/80. up to 70 plus patients ki we can accept it up to 140/90, but not more than that. And then LDL cholesterol, like I said, less than 100 ideally. Previous stenting ayindi, bypass ayindi, less than 50. And BMI మీరు అన్నట్టు weight loss is extremely important. అసలు సన్నగా ఉన్న వాళ్ళే కనిపించరు ఏంటండి ఈ మధ్య? అదే అగైన్ లైఫ్ స్టైల్ అండ్ డయట్ వల్ల. ఎక్కువ తినేస్తున్నారా అంటే క్వాంటిటీస్ ఎక్కువ లేదు కానీ ద కైండ్ ఆఫ్ ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్, హార్మోన్ ఇండ్యూస్డ్, తర్వాత మన పెస్టిసైడ్స్, ఇంకా రకరకాల ఆర్టిఫిషియల్ అడిటివ్స్ తోటి. అదే మన తినే పదార్థాలు అన్నిటికీ మీరు అన్నట్టు లాట్ ఆఫ్ ఆయిల్, లాట్ ఆఫ్ ఘీ, నెయ్యి, నూనె చాలా ఎక్కువ వాడుతున్నారు కాబట్టి అవి చాలా వరకు కట్ డౌన్ చేసి నట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ వీలైనంత వరకు ఇవి తినాలి. ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేసి మన BMI అనేది కట్ ఆఫ్ అన్నట్టు లేదు, బట్ ఇట్ షుడ్ బి ఐడియల్, ఇన్ ద ఐడియల్ రేంజ్ విచ్ షుడ్ బి లెస్ దెన్ 27 or 28. ఇప్పుడు కొద్దిగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ముందు టాబ్లెట్స్ కాకుండా మనం అన్నట్టు ఎక్సర్సైజ్ అవన్నీ ప్రయత్నించాలి ముందు. అండ్ ఇవి షుగర్ అండ్ కార్డియాక్ డిజీజ్ కోసం ఏవైతే మందులు వచ్చాయో అవి వెయిట్ లాస్ని కూడా టార్గెట్ చేస్తాయి. వేరే వేరే మెకానిజమ్స్తో బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసేది, వెయిట్ని కూడా కంట్రోల్ చేసే డ్రగ్స్ కూడా చాలా వచ్చాయి ఈ మధ్యన. అండ్ ఇవి ఎంతవరకు సేఫ్ అండి తీసుకోవడంలో? బికాజ్ ఇవేదో అంటే మామూలుగా ఇన్స్టెంట్గా మనం వెయిట్ లాస్ వైపు అడుగులు వేయడం కరెక్ట్ కాదు, ఇవన్నీ కూడా చెప్తారు డాక్టర్లు. అవును, అది కరెక్టే ఉందండి. అంటే ఒక పేషెంట్ కేటగిరీ ఉంటుంది ఎవరికైతే మేము ఇవి ప్రిస్క్రైబ్ చేస్తామో. డెఫినెట్లీ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్, ఎవరైతే ఎక్సర్సైజ్ ప్రయత్నించి ఫెయిల్ అయ్యారో, ఎవరైతే డయట్ మోడిఫికేషన్స్ చేసి అది కుదరలేదంటే మనం టాబ్లెట్ వరకు వస్తాము. కానీ షుగర్ కంట్రోల్ కోసం కూడా ఆ టాబ్లెట్ ఏదైతే ఇస్తామో, అంటే షుగర్ కోసం ప్రిస్క్రైబ్ చేసినప్పుడు దాని యాడెడ్ బెనిఫిట్ ఏంటంటే వెయిట్ లాస్ అవుతుంది. వెయిట్ లాస్ కూడా అవుతుంది. సో మరి ఇప్పుడు మీరు చెప్తున్న ఈ వెయిట్ లాస్ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 100% సేఫ్ అంటున్నారు మీరు. చాలా వరకు సేఫ్ అండి. సిమాగ్లూటైడ్ అనేది ఒక కాంపౌండ్ వచ్చింది. దాని నేచర్ ఏంటంటే అది ఫ్యాట్ ని డిజాల్వ్ చేస్తుంది. అదేం చేసిందంటే హంగర్ ని తగ్గిస్తుంది, అంటే ఆకలి కలగకుండా చేస్తుంది. సో సెటైటీ సెంటర్ ఏదైతే ఉందో బ్రెయిన్ లో దాన్ని టార్గెట్ చేసి ఆకలి తగ్గిస్తుంది. ఒకటే అది తొందరగా మనం ఫుల్ అవుతాం, బ్లోటింగ్ లాగా, అంటే తొందరగా వి ఫీల్ ఫుల్, కొంచెం తిన్నా కానీ ఫుల్ అయిపోతాము. అండ్ మూడో విషయం ఏంటంటే షుగర్ కంట్రోల్ చేస్తుంది న్యాచురలీ. అండ్ మన బాడీలో ఏదైతే ఇన్సులిన్ ఉండాలో అదని రిలీజ్ ప్రమోట్ చేస్తుంది. ఓకే. వేరే వేరే మెకానిజమ్స్ ఉన్నాయి, దాని ద్వారా షుగర్ని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ మీద కూడా బెనిఫిషియల్ ఎఫెక్ట్ అండ్ వెయిట్ లాస్. ఇదేదో ఎస్థెటిక్ అండ్ కాస్మెటిక్ ఇది కాదు, ఇట్స్ యాక్చువల్లీ వెరీ మెడికలీ ప్రూవెన్ అండ్ క్లినికలీ ప్రూవెన్. ఆల్దో చాలా నాజియా ఉంటుంది దాంతో. సో ఆ టాబ్లెట్ తీసుకున్నప్పుడు స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, కొద్దిగా ఫ్రీక్వెంట్ గా తీసుకోవాలి మీల్స్. అది ఆపేస్తే మళ్ళీ వెయిట్ వచ్చేస్తుందా? అలా అని కాదు, అంటే 3 స్టార్ట్ అంటే లోవర్ డోస్ మీద మొదలు పెడతాము, ఒక 3 నెలలు అలా చూస్తాము, మెల్లిగా వీలైతే పెంచుతాము. అండ్ దాని తర్వాత ఫైనల్ డోస్ చూస్తాము. HbA1c ఏదైతే నేను చెప్పాను డయాబెటిక్ పేషెంట్స్లో, దాని టార్గెట్ చూసి టార్గెట్కి బాగానే ఉందంటే 6 months తర్వాత మనం డిస్కంటిన్యూ చేయొచ్చు. కానీ అఫ్కోర్స్ పేషెంట్ కంటిన్యూ చేయాలి. వెయిట్ లాస్, ఎక్సర్సైజ్ అవన్నీ కంటిన్యూ చేస్తే దీని ఎఫెక్ట్ ఇంకా ఇట్ విల్ బీ ప్రొలాంగ్డ్. 23 వైట్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అవి రకరకాలు వింటూ ఉంటామండి, ఈ సీరియల్ డబ్బాల మీద రాస్తుంటారు. బట్ యాక్చువల్లీ అవి ఎంత అవసరం శరీరానికి? అంటే అవి అవసరమే అండి, అంటే మంచివి అండ్ నాట్ హార్మ్ఫుల్ అట్ ఆల్ కాబట్టి తీసుకోవచ్చు. చాలా ఫిష్ ఆయిల్స్ టాబ్లెట్ ఎక్స్ట్రాక్ట్స్ వస్తాయి,
దే ఆర్ నాట్ హార్మ్ఫుల్. సో అవి కూడా సప్లిమెంట్స్ లాగా తీసుకోవడంలో ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇవన్నీ నేను చెప్పినట్టు అవన్నీ కూడా చేస్తూ అవి తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు డాక్టర్ కావ్య అందరికీ అందుబాటులో ఉండే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే. సో నేను 2-3 ఫుడ్స్ చెప్తాను, మీరు సెలెక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఐడ్ లైక్ టు ఆస్క్ యూ, షుగర్ ఆర్ స్టీవియా ఆర్ హనీ? షుగర్ ఇన్ మోడరేషన్ ఇస్ ఓకే. స్టీవియా ఇస్ ప్రూవెన్ టు హ్యావ్, అంటే దానికి వేరే కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కానీ పర్వాలేదు, ఆల్మోస్ట్ ఆన్ పార్. స్టీవియా వల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటండి? సైడ్ ఎఫెక్ట్స్ అది కొద్దిగా మసిల్ క్రాంప్స్, కొంచెం కార్డియాక్ ఎఫెక్ట్స్ అని. ఇట్స్ వెరీ వేగ్, నాట్ వెరీ క్లినికలీ ప్రూవన్ ఏం లేదు. ఏదైనా అంటే కిలోలు తింటే ప్రాబ్లం, కానీ రోజు కాఫీలో అంత ఏం కాదు, అది ఏం కాదు. అండ్ ఎనీథింగ్ కొత్తగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే పీపుల్ ఆర్ లుకింగ్ టు ఫైండ్ దానిలో ఏం తప్పు ఉందా అనేది చూస్తారు, వెతుకుతారు. కాబట్టి అలాంటివి కొన్ని బయటపడ్డాయి. ఘీ, కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్? ఆలివ్ ఆయిల్, కానీ అదే అందుబాటులో ఉండడం అన్నారు కదా, నాట్ వెరీ ఎకనామికల్. సో మీరు సన్ఫ్లవర్ ఆయిల్ వాడినా కొద్దిగా క్వాంటిటీ తగ్గించుకోవాలి. రైట్. పిజ్జా, పప్పు ఆవకాయ, అండ్ ఇంకోవైపు చాలా రైస్ బేస్డ్ బిర్యానీ. పర్సనల్ ఫేవరెట్ పిజ్జా, కానీ పప్పు ఆవకాయ ఫర్ షూర్. పప్పు ఆవకాయ హెల్దియర్, అంటే రిలేటివ్ బెటర్ దెన్ పిజ్జా అండ్ యా, బిర్యానీ అండ్ పిజ్జా కంటే డెఫినెట్ గా, అండ్ ఎస్పెషల్లీ హోమ్ మేడ్. వైట్ మీట్, రెడ్ మీట్, సీ ఫుడ్ ఎప్పుడు? సీ ఫుడ్ డెఫినెట్లీ బెటర్ కొలెస్ట్రాల్ కోసం, ఎస్పెషల్లీ ఫిష్. అండ్ చికెన్ తిన్నా కానీ మీరు కొద్దిగా వేపుడులు ఫామ్ తగ్గించాలి. కూరలా చేసినా పర్వాలేదు, నేను వేపుడులాగా ఇంకా ఆయిల్ వాడితే దాని కూడా హార్మ్ఫుల్. బ్రెడ్ ఆమ్లెట్, మసాలా దోశ? బ్రెడ్ ఆమ్లెట్ ఆయిల్ అందరూ మసాలా దోశ అనుకుంటారు, బట్ దానిలో ఉండే న్యూట్రిటివ్ వాల్యూ కంటే కూడా ఫ్యాట్స్ అవి టేస్ట్ అవి కొద్దిగా ఆయిల్ వల్ల. బట్ అగైన్ ఇందులో వీట్ అవన్నీ మైదా అవన్నీ కూడా ఉండొచ్చు బ్రెడ్ లో. బట్ బ్రెడ్ ఆమ్లెట్ ఐ వుడ్ సే. అండ్ ఎగ్ తినేటప్పుడు కూడా వైట్ సేఫర్ వితౌట్ ద yellow ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి. సో ఎగ్ వైట్. సో ఎల్డిఎల్ ఉన్న వాళ్ళు ఎగ్స్ కూడా తినొచ్చు, ఎగ్ వైట్ తినొచ్చు, కానీ ఎగ్ యోక్ తగ్గించాలి, నెయ్యి తగ్గించాలి, ఫ్యాట్స్ అన్ని తగ్గించాలి, షుగర్స్ తగ్గించాలి, డయాబెటీస్ అంటే షుగర్ పెంచే ఫుడ్స్ అన్ని కూడా తగ్గించుకోవాలి. రైట్. అండ్ ఫైనలీ ఈ ఫుడ్ గ్రూప్స్ క్వెరీస్ కంటిన్యూ చేస్తూ, బటర్ మిల్క్ ఆర్ గ్రీన్ టీ ఆర్ కోకోనట్ వాటర్? ఆల్మోస్ట్ ఈక్వల్ అండి, 3 హెల్దీ ఆప్షన్స్ చెప్పారు. అంటే ఈ మధ్య ఇంత స్పెసిఫిక్గా అడగడానికి కారణం ఏంటంటే డాక్టర్ కావ్య, మీకు తెలుసు కదా ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉంది. సో దాన్ని మనం కస్టమైజ్ చేసుకుని ఏది కరెక్ట్ ఆప్షన్, ఏది ఎలా మనం స్టియర్ చేసుకోవాలని తెలియని పరిస్థితిలో ఉన్నాం. సో ఫైనలీ ఈ అంటే కార్డియాక్ హెల్త్ బాగా ఉంచుకోవడానికి మీరిచ్చే కొండ గుర్తులు, అరగంట ఎక్సర్సైజ్తో పాటు ఇంకేమేమి చెప్తారు? అదే అరగంట ఎక్సర్సైజ్, ఎక్స్ట్రీమ్లీ హెల్దీ డయట్, మీరు అన్నట్టు అన్నీ కాకుండా హెల్దీ నట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ తినండి. తర్వాత స్ట్రెస్ తగ్గించాలి. మీరు మధ్యలో అడిగారు కదండి, స్ట్రెస్ ఇస్ అ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్, ఎస్పెషల్లీ మన జనరేషన్కి చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. అది తెలియకుండానే బాడీ మీద బాడీ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది స్ట్రెస్ వల్ల. వర్క్ స్ట్రెస్ కానీ, పర్సనల్ లైఫ్లో కానీ, ఏదైనా కానీ స్ట్రెస్ చాలా వరకు కంట్రోల్ చేసుకోవాలి. మెడిటేషన్ కానీ, యోగా కానీ అవి చేసుకుంటూ దాన్ని తగ్గించాలి. ఎవరి హ్యాపీ జోన్ వాళ్ళు వెతుక్కోవాలి, అంటే స్ట్రెస్ తీసేయడానికి. అంతే, హాబీ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, ఫ్రెండ్స్, మూవీస్, ఏదైనా కావచ్చు. కానీ మీకోసం, మీకు మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి కొద్దిగా వారంలో కొద్దిగా సమయం తీసుకొని చేయాలి ఖచ్చితంగా. రైట్. డాక్టర్ కావ్య, ఇది అంటే ఫండమెంటల్స్ మనం కొన్ని రిపీట్ చేసాం, అంటే ఎప్పుడో మధ్యలో అవన్నీ వెళ్ళిపోయి కొత్త ఇన్ఫర్మేషన్ రావడం మొదలెట్టింది. బట్ వీవ్ కమ్ బ్యాక్ టు ద బేసిక్స్, diet, exercise and a healthy stress-free life. Yes, definitely. Chala key to a good healthy heart. Thank you so much for your wonderful presence. Thank you presence. so much for having me. Thank you so much for coming, and malli meeru vachi specific ga heart related topics gurinchi manam maatladalani korukuntam. Thank you so much.